కొన్ని ప్రయాణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. కానీ కొన్ని ప్రయాణాలు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మీరు వినబోయేది 5గురు స్నేహితులు చేసిన ఒక ట్రిప్ కథ. వాళ్ళు తిరిగి వచ్చారు. కాని వాళ్ళు చూసింది మాత్రం ఎవరూ నమ్మలేదు. హైదరాబాద్లో ఉద్యోగం చేసే 5గురు స్నేహితులు: అర్జున్, విహాన్, సాయి, రాహుల్, మేఘన. వీకెండ్ ట్రిప్ కోసం ఒక అడవి ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గూగుల్ మ్యాప్లో కూడా స్పష్టంగా కనిపించని ఒక చిన్న కొండ ప్రాంతం. స్థానికులు మాత్రం ఒక మాట చెప్పారు: సాయంత్రం తర్వాత అక్కడ ఉండొద్దు. వాళ్ళు నవ్వేశారు. సాయంత్రం 5 గంటలకు ఒక చిన్న టీ షాప్ దగ్గర ఆగారు. అక్కడ ఒక వృద్ధుడు వారిని చూసి అడిగాడు: రాత్రి అక్కడే ఉండబోతున్నారా? అర్జున్ నవ్వుతూ, అవును తాతయ్యా. వృద్ధుడు నిశ్శబ్దంగా చెప్పాడు: రాత్రి 12 తర్వాత ఎవరైనా మీ పేరుతో పిలిస్తే వెనక్కి తిరిగి చూడకండి. అంతే. రాత్రి క్యాంప్ ఫైర్, పాటలు, నవ్వులు, సెల్ఫీలు అన్నీ సాధారణంగానే ఉన్నాయి. అకస్మాత్తుగా మేఘన ఫోన్లో ఒక ఫోటో తీసింది. ఫోటోలో వాళ్ల వెనుక తెల్లటి బట్టలు వేసుకున్న ఒక మనిషి నిలబడి ఉన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. రాత్రి 12:17. అందరూ టెంట్లలో పడుకున్నారు. అర్జున్కు బయటనుంచి ఒక స్వరం వినిపించింది: అర్జున్! అది విహాన్ గొంతులాగే ఉంది. బయటికి వచ్చాడు. ఎవరూ లేరు. మళ్ళీ అర్జున్! ఈసారి అడవి లోపల నుంచి. అతను నడవడం ప్రారంభించాడు. 10 నిమిషాలు నడిచిన తర్వాత ఒక పాత ఇల్లు కనిపించింది. అది అక్కడ ఉండకూడదు. మ్యాప్లో లేదు. అర్జున్ తలుపు తట్టాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక పాత గడియారం, ఒక కుర్చీ మరియు గోడపై 5 ఫోటోలు. ఆ ఫోటోలలో ఉన్నవారు వాళ్లే. కాని ఆ ఫోటోలు కనీసం 50 సంవత్సరాల పాతవిగా కనిపిస్తున్నాయి. అర్జున్ అరుస్తూ బయటికి పరిగెత్తాడు. క్యాంపు దగ్గరకు చేరుకున్నాడు. టెంట్లు ఉన్నాయి, కారుంది, బ్యాగులు ఉన్నాయి. కాని అతని స్నేహితులు లేరు. ఫోన్కు సిగ్నల్ లేదు. గడియారం మాత్రం 12:17 దగ్గరే ఆగిపోయింది. ఉదయం. స్థానికులు అతన్ని కనుగొన్నారు. వాళ్ళు చెప్పిన విషయం విని అర్జున్ షాక్ అయ్యాడు. 50 సంవత్సరాల క్రితం అదే చోట 5గురు స్నేహితులు క్యాంపింగ్కు వచ్చి రహస్యంగా అదృశ్యమయ్యారట. వాళ్ల పేర్లు: అర్జున్, విహాన్, సాయి, రాహుల్, మేఘన. అర్జున్ నవ్వాడు. అది అసంభవం. అప్పుడే ఒక పోలీస్ అధికారి అతనికి ఒక పాత ఫోటో చూపించాడు. అందులో ఉన్న 5గురు అచ్చం వాళ్లలాగే ఉన్నారు. కొన్ని నెలల తర్వాత అర్జున్ తన కెమెరా మెమరీ కార్డు చూశాడు. వాళ్ళు తీసిన చివరి వీడియో ప్లే అయింది. అందరూ నవ్వుతున్నారు. ఒక్కసారిగా కెమెరా వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది: ఈసారి ఒక్కడే వెళ్ళిపోయావా? వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. లేదా ఉన్నారా? ఈ కథ పూర్తిగా కల్పితం. ఇలాంటి మరిన్ని మిడ్ నైట్ ఫైల్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. మళ్ళీ కలుద్దాం మరో అర్ధరాత్రి, మరో రహస్యంతో.